హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ శ్రావణ మాస 3వ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఆ తల్లి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ మంత్ సహేలీ కిట్టి సుజాత అండ్ రాజేశ్వరి గారికి వచ్చిందండి. వాళ్ళకి ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇది రాజేశ్వరి వాళ్ళ హోమ్ అండి. వాళ్ళ ఇంట్లో అయితే అమ్మవారిని అష్టలక్ష్ములతో ఇలా చక్కగా డెకరేషన్ చేసిందండి. చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది కూడా. అమ్మవారు చక్కగా రెడీ చేసింది. ఇద్దరు కలిసి చక్కగా డెకరేషన్ చేశారు. అమ్మవారికి కావాల్సిన పూలు, పళ్ళు, ఆకులు, వక్క, పసుపు, కుంకం అన్నీ చక్కగా అరేంజ్ చేశారండి. అమ్మవారు అయితే చాలా నిండుగా అనిపించారు. అందులో అష్టలక్ష్ములకి చక్కగా చీర కట్టి రెడీ చేశారు. వీళ్ళిద్దరేనండి, సుజాత అండ్ రాజేశ్వరి. ఈరోజు వీళ్ళ కిట్టి మాట రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసుకున్నారు మాట. ఇంకా కిట్టీకి అయితే ఆల్మోస్ట్ కొంతమంది అయితే వచ్చేసారండి. ఇంకా 10-15 మినిట్స్ టైం ఉంది. ఇంకా చాలామంది రావాల్సి ఉంది. నేనైతే ఒక 15 మినిట్స్ ముందే వచ్చేసాను. అందరికీ హాయ్ అని చెప్పాను. అయితే రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ఎలా రెడీ చేసిందా అని రూమ్లోకి వెళ్ళి చూశాను. చాలా బాగా రెడీ చేసింది అమ్మవారిని. తినైతే మా అక్క అండి, మా అక్క నాకు హాయ్ చెప్తుంది. తను కూడా ఫొటోస్ తీస్తుందన్నమాట అమ్మవారికి, వీడియోలు, ఫోటోలు. ఇంకా అందరినీ అష్టలక్ష్మి అమ్మవారిలాగా భావించి వాళ్ళిద్దరు మాకు అయితే మాకు పార్ట్నర్స్ ఉంటారు కదండి. ఇద్దరిద్దరు పార్ట్నర్స్ చొప్పున మమ్మల్ని కూడా పూలదండలేసి అష్టలక్ష్ములుగా భావించి మమ్మల్ని అమ్మవారిలాగా భావించి మా మెడలో కూడా చక్కగా పూలదండలు వేసి ఆ ఇంట్లోకి అయితే ఆహ్వానించారు. చూడండి, అందరం ఎంత చక్కగా అష్టలక్ష్ములాగా పట్టు చీరలు కట్టుకొని వారి జడలు వేసుకొని అయితే మేము వచ్చేసాం లోపలికి. ఇంకా రాజేశ్వరి గారు అయితే దీపారాజన అయితే స్టార్ట్ చేశారు. తన పార్ట్నర్ సుజాత కూడా దీపారాజన అయితే స్టార్ట్ చేసేసిందన్నమాట. తను కూడా ఇదిగోండి దీపారాజన అయితే స్టార్ట్ చేసేసింది. ఇద్దరు చక్కగా దీపారాజన అయితే చేశారు. శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైన మాసము. ఈ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, వ్రతాలు, పూజలు, మంగళ గౌరీ వ్రతాలు అన్నీ చక్కగా చేసుకుంటారన్నమాట ఈ మాసంలో. ఇంకా సుజాత అయితే అమ్మవారికి చిన్న పాట అయితే పాడిందండి, చాలా చక్కగా పాడింది. ఇంకా అమ్మవారి దగ్గర మేము పెట్టిన పూలు, పళ్ళు, వక్కలు, ఆకులు, పసుపు, కుంకుమ అందరము తలా ఒకటి పట్టుకొని చక్కగా అమ్మవారికి సమర్పిద్దామని చెప్పేసి అందరము ఒక్కొక్కళ్ళు పట్టుకున్నాము. 1 by 1 గ్రూప్ అండి. ఎందుకంటే చాలామంది ఉన్నాం కాబట్టి సరిపోం కాబట్టి 10 మెంబర్స్ పట్టుకొని అమ్మవారికి ఇట్లా పట్టుకొని సమర్పిద్దామని చేతిలో పట్టుకొని ఉన్నాము. అందరము 1 by 1 వెళ్ళి అమ్మవారికి అయితే చక్కగా సమర్పించామండి. మా గ్రూప్ తర్వాత నెక్స్ట్ గ్రూప్ కూడా యాడ్ అయిందండి. వాళ్ళు కూడా చక్కగా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు, పూలు అన్నీ ఆ గ్రూప్ వాళ్ళు కూడా చక్కగా సమర్పించేసేసారన్నమాట. ఇంకా అందరము చక్కగా సమర్పించి పూజ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇదైతే పూజ కిట్టి అయితే కాదండి. మాకు కిట్టీలో ఈవెంట్స్ ఎప్పుడైనా మనకి మంత్లీలో వస్తూ ఉంటాయి కదండి. ఇట్లా శ్రావణ మాసం అని, వినాయక చవితి అని చెప్పి, నెక్స్ట్ దసరా అని, సంక్రాంతి అని, కృష్ణాష్టమి అని చెప్పి అట్లా వస్తాయి కదండి. ఆ మంత్లో ఎవరికైతే వస్తాయో వాళ్ళ ఇంట్లో ఇట్లా చిన్న ఈవెంట్ లాగా చేసుకుంటాం అన్నమాట. దసరా అయితే దసరా, దీపావళి అయితే దీపావళి, నెక్స్ట్ వినాయక చవితి అయితే వినాయక చవితి, అట్లా ఆ మంత్లో మేము ముందు రోజు చేసుకుంటాం అన్నమాట కిట్టీలో. ఇట్లా చేసుకుంటే భలే సరదా అనిపిస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా అన్ని పళ్ళు, పూలు అన్నీ అమ్మవారి దగ్గర అయితే అందరం సమర్పించేసేసాం అన్నమాట. సమర్పించేసి అమ్మవారిని అయితే మనసారా కోరుకున్నాము. అందరం బాగుండాలి, అందరం సుమంగళిగా ఉండాలి, చక్కగా అమ్మవారికి మంచిగా ఈ మాసం మొత్తం పూజ చేసుకోవాలి, అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి దగ్గర అందరం దండం పెట్టుకొని ఇంకా
మేమైతే ఇంకా కిట్టీలోకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. ఫైనల్గా పూజ అయిపోయింది. పూజ అయిపోగానే మేము అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసాము. కిట్టీలో టైంకి అయితే ఇంకా సగం మంది కూడా అందరూ వచ్చేసారు. ఇంకా తంబోలాకైతే మేము రెడీ అయిపోయాము. మెయిన్ తంబోలాకైతే టైంకి రావాలండి. టైంకి వస్తేనే హోస్ట్ మాకు టికెట్ ఇస్తుంది. టైంకి రాకపోతే మటుకు టికెట్ అయితే ఇవ్వరండి. ఇక తంబోలా ఆడుకోవడానికి రెడీ అయిపోయాం. నేను కూడా అందరికీ హాయ్ హాయ్ అని చెప్పేసేసాను. స్నాక్స్ అయితే అరేంజ్ చేశారు. స్నాక్స్ కూడా తినేసేసేసి ఇంకా తంబోలాకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. స్నాక్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేసింది. తిను తంబోలా ఇంకా స్టార్ట్ చేసిందన్నమాట. తంబోలా ఆడిన తర్వాత కిట్టి మనీ అయితే అక్క కలెక్షన్ చేస్తుందన్నమాట. కలెక్షన్ చేసేసి ఎవరి మనీ వాళ్ళకి షేర్ చేసేసింది. ఇద్దరు పార్ట్నర్స్ కదండి, ఇద్దరికి క్లియర్గా మనీ షేర్ చేసేసింది. ఇంకా తర్వాత గ్రూప్ గేమ్కి అయితే రెడీ అయిపోయామండి. అటు 10 మెంబర్స్ ఇటు 10 మెంబర్స్ గ్రూప్ గేమ్కి అయితే రెడీ చేసేసారు. గ్రూప్ గేమ్ ఏంటంటే ఒక బౌల్లో సినిమా సాంగ్స్ నేమ్స్ రాశారండి. తను హోస్ట్ ఏమో తను సాంగ్ పెడుతుంది. సాంగ్ పెట్టంగానే ఎవరైతే ఆ సాంగ్కి ముందుగా ఆ సాంగ్ స్లిప్ తీసి తనకి ఇస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుందన్నమాట. అట్లా ఇద్దరికి గ్రూప్గా డివైడ్ చేసి పెట్టారన్నమాట. అసలు ఎంత గోల చేసామంటే అండి, అంత బాగా గోల చేసాము చిన్నపిల్లల్లాగా. అసలు చిన్నపిల్లలమేనండి, అంత బాగా గోల చేసాం. మేమైతే అసలు మామూలు గొడవ చేయలేదండి. ఇంకా గ్రూప్లో అయితే మేము గెలిచాము. గెలిచినా కూడా ఏదో చిన్న చిన్న డిస్టర్బ్స్ వస్తాయి కదండి, అందుకని ఫైనల్గా ఇద్దరికి ఈక్వల్ చేసేసి మనీ అయితే షేర్ చేశారు. ఈ అక్క అయితే ఈరోజు లక్కీ లేడీ అండి. కిట్టీలో వాళ్ళ అందరి మీద తనకి లక్కీ లేడీ మాట. తనకి కూడా మనీ ఇచ్చేసేసి చక్కగా తనకి నడుము కట్టుకున్న ఒక మంచిగా గాజులతో మాట ప్రిపేర్ చేశారు వడ్రాను. చాలా బాగా అనిపించింది. తినేమో టుడే బ్యూటీ అండి. తినికి కూడా గాజులతో చక్కగా వడ్రానం అయితే వాళ్ళు ఓన్గా తయారు చేశారు. ఇద్దరికి వడ్రానాలు ఇచ్చారన్నమాట, గాజులతో కూడుకున్న వడ్రానం. నెక్స్ట్ మనీ కూడా వాళ్ళకి ఇచ్చారన్నమాట. చాలా బాగా చేశారు. తిని టుడే బ్యూటీ. ఇంకా నెక్స్ట్ గ్రూప్ గేమ్లు, నెక్స్ట్ 1 minute గేమ్ కూడా ఉంటుంది కదండి, అట్లా వాళ్ళకి మనీ ఇచ్చేసారు. నెక్స్ట్ బిఫోర్ 2 days ముందు మాకు ఆన్లైన్లో క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్వశ్చన్స్కి కూడా ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో దాంట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ తీసేసి ఈరోజు తనైతే ఇద్దరు రాజేశ్వరి తను సిల్వర్ ఫ్రేమ్స్ అయితే వాళ్ళకి అందించారన్నమాట, గిఫ్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ 1 minute గేమ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. నేనైతే 1 minute గేమ్ అయితే ఆడేశానండి. 1 minute గేమ్ ఆడితే కొంతమంది చేస్తారు, కొంతమంది 1 minute గేమ్ ఆడారు. 1 minute గేమ్ కూడా చాలా బాగుందండి. గేమ్స్ కూడా చాలా వెరైటీగా ఉంటున్నాయి అన్నమాట కిట్టీలో ఈ మధ్య. అసలు ఈ గేమ్స్ వల్ల కానీ, రిటర్న్ టెస్ట్ వల్ల కానీ బ్రెయిన్కి కూడా కొద్దిగా పదునైతే వస్తుంది మాట మనకి. అందుకని కిట్టీలో గేమ్స్, రిటర్న్ టెస్ట్లు ఇట్లాంటివన్నీ పెడతారన్నమాట. ఇంకా చక్కగా మేము ఆడుకుంటాము. నెక్స్ట్ ఫైనల్గా అయితే అందరి మెడలో దండలు వేసేసేసి తాంబూలం ఇద్దరు సమర్పించారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరినీ అమ్మవారి స్వరూపులుగా భావించి చక్కగా దండలు వేసి ఇద్దరు హోస్ట్లు మాకు చక్కగా తాంబూలం చేతిలో పెట్టి ఇట్లా ముత్తైదులకి ఇట్లా తాంబూలం ఇవ్వడము, ఇట్లా దండలు వేయడము చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా కిట్టీల్లో కూడా మేము ఇలా చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే చాలా వరకు వ్రతాలకి, నోములకి ఇట్లనే పిలిచి మనకి తాంబూలం ఇస్తారు కదండి, అట్లా కాకుండా మేము వెరైటీగా కిట్టీల్లో కూడా చక్కగా ఇట్లా తాంబూలము ఈవెంట్ లాగా చేసుకొని చక్కగా అమ్మవారి పూజ చేసుకొని ఇట్లా మేము తాంబూలము అట్లా ఇవ్వడం కూడా మాకు చక్కగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళిద్దరు చాలా బాగా చేశారండి కిట్టీనైతే. మాకైతే చాలా బాగా నచ్చింది. తను సుజాత అండి, తను కూడా చక్కగా వాల్ జడేసుకొని ముక్కు పుడక పెట్టుకొని, రాజేశ్వరి గారు కూడా చక్కగా వాళ్ళు ముక్కు పుడక పెట్టుకొని చక్కగా నగలేసుకొని పట్టు చీర కట్టుకొని చాలా కుప్ప పెట్టుకుందండి గులాబీ పూలతో. చక్కగా తను కూడా బాగా రెడీ అయిందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే తాంబూలం అయితే అందరం తీసేసుకున్నాము. తీసేసుకొని ఇంకా
ఫొటోస్ ఉంటాయి కదండి దిగేవి, ఆ ఫొటోస్ కూడా మీతో పాటు షేర్ చేయాలనిపించి షేర్ చేశానండి ఫొటోస్. ఇంకా మేమందరం గ్రూప్ ఫోటో ఒకటి, సింగిల్గా డబల్గా ఫొటోస్ కూడా దిగామన్నమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది. వన్స్ అయితే మేము వరలక్ష్మి వ్రతం అయితే ముందు రోజు చేసుకున్నాం. అందరు వాళ్ళ జడలు వేసుకొచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అయితే బాగా దిగారు. గ్రూప్ ఫోటో కూడా మేము దిగేసాము. ఇంక ఈ మంత్లో వినాయక చవితి ఉంది కదండి, అది కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే కూడా ఉంది కదండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి ఇంకా భోజనం చేసేసి